యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కోయలగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువత శివాజీ ఛత్రపతి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా మంచి పరిణామం అన్నారు. దేశం కోసం, హిందూ సమాజం కోసం పోరాడిన ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే శివాజీ స్ఫూర్తి యువకులందరూ తీసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కోయలగూడెం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ యువత ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడం చాలా మంచి పరిణామం అన్నారు. దేశం కోసం, హిందూ సమాజం కోసం పోరాడిన ఆరాధ్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే శివాజీ స్ఫూర్తిని యువకులందరూ తీసుకోవాలని సూచించారు. మొఘల్ సామ్రాజ్యంపై పోరాడి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. హిందూ సామ్రాజ్యం దేశంలోకి రావాలని పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. దేశం కోసం, సమాజం కోసం యువత పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో జరుగుతున్న పరిస్థితులపై రామచంద్రరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను తొలగించిన పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం మాదిరిగా పేదల ఇండ్లను కూలగొడుతుంది. గతంలో హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదల ఇండ్లను కూలగొట్టింది. ఇప్పుడు ఖమ్మంలో తమ మంత్రుల భూములను అత్యధిక రేటు వచ్చే విధంగా బీదల ఇళ్లను కూలగొడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గుండెల్లోకి గడ్డపార దింపి జేసీపీలతో ఇళ్లను కూలగొట్టి పేదలను నిరాశ్రయాలు చేసిందన్నారు. మైనింగ్ కోసం శారదా పీఠాన్ని తొలగించే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా బీజేపీ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాం. రేపు ఖమ్మం వెళ్లి ఇండ్లు కోల్పోయిన పేదలను పరామర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బుర్రా నర్సయ్య గౌడ్, గంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు హర్షిత్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కమిరికొండ అశోక్, భారీ సంఖ్యలో హాజరైన బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న మా ఒక పార్టీ నాయకులు ఈటల దగ్గర వెళ్ళారు. అంతకుముందు స్థానికంగా వాసుదేవ్ గారు మా ఒక ట్రెజరరు వారు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారు ఆ ఒక పాపం ఏతుందో అది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజుల్లో కొన్ని ఇల్లు తొలగించారు. హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఇల్లు తొలగించడంలో ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఈ తప్పిదం ఇది. ప్రభుత్వానికి బీదవాళ్ల మీద ఎటువంటి ఒక ప్రేమ లేదు, కరిగిరం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గడ్డపార ప్రభుత్వం అయిపోయింది. గడ్డపార పెట్టి ఇల్లు కొలగొడతానన్నారు బీదవాళ్ళకి. హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కొట్టారు.
ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూడా కొడతా ఉన్నారు. ఇటు ఖమ్మంలో ఆ ఒక భూమిని స్వాధీనం చేసుకోవడానికి పక్కన ఉండేటువంటి మంత్రుల ధరలు వాళ్ళ భూముల ధరలు పెరగడానికి అక్కడ పేదవాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు. అంతేకాకుండా వారి యొక్క స్వతంత్ర వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మైనింగ్ ఒక ఎక్స్పర్ట్ల కోసము శారదా పీఠాన్ని కూడా రాజశ్యామను దేవాలయాన్ని కూడా కూలగొట్టేటటువంటి ప్రయత్నము పన్నాగం పొందుతుంది ఈ కాంగ్రెస్ సర్కారు. కాబట్టి రేవంత్ సర్కారు ఇది గడ్డపార సర్కారు, క్రోబార్ గవర్నమెంట్. ఇది ఈ గడ్డపారతోని పేదల ఒక గుండెల మీద కూర్చుతున్నాడు ఈ రేవంత్ సర్కార్. కాబట్టి రేపు నేను ఖమ్మం వెళ్తున్నాను. ఖమ్మంలో అక్కడ వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీజేపీ కూడా పోరాడుతుంది.